मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं प्रफुल्ल धाड़वे जैनत मंडल से। दर्शकों, आज जैनत मंडल में कांग्रेस के विरुद्ध ऋण माफी और रैतु भरोसा के बारे में काश्तकार लोग बड़े दुख से आंसू बहा रहे, क्योंकि इनका मानना है कि राज्य सरकार तो कह रहे 100% ऋण माफी हो गई। इनका मानना है कि हमारे गांव में तो 40% भी नहीं आए। चलिए देखते हैं, आप बने रहे मायमावली हिंदी समाचार में। धन्यवाद। మాకు రైతు బంధు తప్పు పని చేసిండు, రుణమాపు తప్పు పని చేసిండు. గద్ద ఎక్కేదాకా కూడా మమ్మల్ని పబ్లిక్ ఎవరు కూడా మళ్ళీ మన ఓటు హక్కు లేనట్టే ఉన్నది మనకు జైనత్ మండలంలో. మాకు ఏమి ఇదివరదాకా కూడా ఏమీ లేదు. తులం బంగారు పెడతా అన్నాడు, అది లేదు. ఒక ఆడోళ్ళకే ఉచితం బస్సు ఇచ్చిండు. అన్ని గ్యాస్ బుడ్డి లేవు, మాకు ఏమి లేవు, మన్ను లేదు, ఏం దుబ్బలేదు. మొత్తం ఇది మోసం పనులు ఉన్నాయి. మాకు ఓటు రావు, నీకైతే ఓటు ఓడేయాడు కూడా. రాజకీయం నిలబడుతుంటే కూడా నీకు ఓటేయాడు. సర్పంచ్లకైతే ఛాన్స్ లేదు. ఇక ఎంపీ జడ్పీ బీజేపీకే పడతాయి మారా ఓట్లు. सरपंच बोल रहे, बात कर रहे, बोलो रेवंत रेड्डी सब क्या बोले, सब देता बोले, कुछ भी नहीं दिया अब तक, कुछ भी नहीं दिया अब तक. रैतु बंधु देता बोले नहीं दिए, पिंचिन देता बोलो 4000 वो कुछ भी नहीं दिए. एक बस ओके खेती चुका रे, गैस बुद्धि का नहीं हारे, सब बाबू तुलम बंगारी नहीं हारे. ओके सब ऋण माफी नहीं हारे, रैतु बंधु नहीं हारे, कुछ नहीं हारे. रेवंत रेड्डी अपन कांग्रेस पार्टी निकले तो तुम नहीं जीतते बोल रहे गांव में मेरे यादव गणेश सरपंच गारू होके अंदर की तो राष्ट्र सरकार के लिए 100% ऋण माफी हो गई, तो आपका क्या कहना है इस बारे में? मैं कहना है, मैं एक काश्तकार का आदमी हूँ, मेरे 12 एकड़ जमीन है. रेवंत रेड्डी साहब ने पहले क्या किया, इलेक्शन के पहले में 420 हामी दिया, रैतु बंधु 10,000 को 15,000 करता बोला, और ऋण माफी को 1,02,000 करता बोला, सासू को 2,500 और कोड़लों को 2,500 देता बोला, 1 तोला सोना देता बोला. और क्या कौल रैतु को भी रैतु बंधु देता बोला, और सब बोला, झूठा बात बोला, झूठा बात बोल के पब्लिक को छूता बना के झूठ बात बोल के इलेक्शन में जीत के उन गद्दे के ऊपर चढ़ा. सब जने क्या बोल रहे, काश्तकार लोग और बगैर काश्तकार का जिसको भी जमीन नहीं है उसको साल को 12,000 देता बोला. काश्तकार लेबर को जमीन नहीं है सब वालों को 12,000 देता बोला. ये सब 420 हामी दिया, वोटा लिया, सीएम बना. अब क्या बोल रहा, कुछ भी नहीं कर रहा. कुछ भी करे तो काश्तकार लोग हों दो, लेबर लोग हों दो, और रोड के ऊपर गांधी मार्ग में धरना रास्ता करे तो उसके ऊपर केस लगा के दबाव कर रहा, तुम्हारे को जेल भेजता बोल रहा. ये क्या न्याय है, क्या ये प्रजास्वाम्य है, क्या ये राजर की व्यवस्था है, क्या पब्लिक पूछ रहे. पब्लिक अब क्या समझ रहा, दूध देने वाले भैंस को मार डाल के लात मारने का कुर्रे को लालिए बोलते, तेलुगु में क्या बोलते, పాలిచ్చే బరే నమ్ముకొని ఎనుపోతు కూర నెచ్చుకున్నట్టు అయిందని పబ్లిక్ అనుకుంటున్నారు. ఆనాడేమో రైతు బంధు ఇస్తా అన్నావు, 5కు 10,000, రుణమాఫీ 1,00,000 2 లక్షలు చేస్తా అన్నావు, తులం బంగారం ఇస్తా అన్నావు, అత్తకు 2,500 అన్నావు, కోడలకు 2,500 అన్నావు, రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తా అన్నావు, మరి చదువుకునే పిల్లలకు స్కూటీలు కొనిస్తా అన్నావు. గుడ్డోళ్లకు ఎడ్డోళ్లకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎంత పాల్తూ గవర్నమెంట్ అంటే, ఎంత దోకాబాజీ గవర్నమెంట్ అంటే, పాపం అందులకు వికలాంగులకు ఎడ్డోళ్లకు గుడ్డోళ్లకు కుంటలు కూడా మోసం చేసింది. వాళ్ళకి ఏమని చెప్పింది, మీకు 4,000 ఉన్నాయి, నేను వచ్చినాక సీఎం అయినాక 6,000 చేస్తా అన్నాడు. ఆనాడేమన్నాడు, డిసెంబర్ 9 నాడు మీరు 1,00,000 ఉంటే మీరు ఎమ్మడే ఇదే భాష మాట్లాడాడు, ఎమ్మడే పోయి 1,00,000 ఉంటే కట్టుకోండి,
2 లక్షలు తెచ్చుకోండి, నచ్చంటే డిసెంబర్ 9 నాడు 2 లక్షలు మాఫీ చేస్తాను. డిసెంబర్ 9 పోయింది, 15 ఆగస్టు పోయింది, దసరా పోయింది, దీపావళి పోయింది, మన సంక్రాంతి అన్నాడు, సంక్రాంతి పోయింది, ఇప్పుడు 26 జనవరి అంటున్నాడు. రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నాం రైతుల పక్షాన. నేను ఒక రైతుని, ఎద్దేడ్చిన వ్యవసాయం ఆగదు, రైతు ఏడ్చిన రాజ్యం ఆగదు బిడ్డ. రేవంత్ రెడ్డి, నేను ఒక రైతుగా నా ఆత్మకు నా కలకల అనిపిస్తున్నా నా మనసు. కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలలకు ముందే రైతు బంధు వస్తుండే, రుణమాఫీ చేసిండు, ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, మరి రైతులను ఆదుకున్నాడు. మరి నీ వచ్చిన తర్వాత మోసం చేసి, దగా చేసి, ఫాల్తు గవర్నమెంట్ ఇంకేమన్నా డిక్షనరీలో ఉంటే లెంకి ఏమన్నా రైతులు ఎదిరిస్తే, రైతులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి మరి పోలీసు వాళ్ళని పెట్టి లాఠీ చార్జ్ పెట్టి కేసులు బనాయించి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్, ఈ కాలం ఆగదు, కాలం నిర్ణయిస్తుంది. ఈ వచ్చే స్థానిక ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీడీ ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో నీకు తగిన గుణమాటం చెప్తాం, నీ సెక్రటరీని ముట్టడిస్తామని రైతుల పక్షాన నేను ఒక రైతుగా మాట్లాడుతున్నా. నా పేరు పులివేణి గణేష్ యాదవ్. నాకు 12 ఎకరాల భూమి ఉన్నది. నాకు కూడా ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ కాలేదు, రుణమాఫీ రైతు బంధు రాలేదు, 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు, రుణమాఫీ లేదు. ఏమంటాడు, సర్వేలు అంటాడు. అరే బిడ్డ, నువ్వు ఆల్రెడీ రైతు బంధు ఇచ్చే సర్వే ఉన్నది, మర్ర సర్వే చేస్తున్నావు, ఇందరమ్మ ఇల్లు అంటావు, ప్రతి ఒక్కళ్ళ ఫోటోలు తీసుకుంటున్నావు, నీకు ఎవరికి ఇల్లు ఇస్తావు? రైతు బంధు సర్వే ఏం అవసరం ఉన్నది? బ్యాంకుల డాటా ఉన్నది, బ్యాంకుల డాటా ఉన్నది. ఇంతకుముందు ఎంపీ ఎలక్షన్లో నువ్వు రైతు బంధు ఇచ్చినావు, అదే డాటా ప్రకారం రుణమాఫీ అయ్యు. సగం మంది రుణమాఫీ కాలే, నువ్వు జయంత్ గ్రామంకు రా. బ్యాంక్ ఆఫ్ మహారా 800 మంది రైతులు కాలే, ఏడీసీసీలో 200 మంది కాలే, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 20-30 మందికి కాలేదు. సంపూర్ణ రుణమాఫీ చేసిన సంఘాలు గుద్దుకున్నావు, సంబరాలు చేసుకున్నావు, విజయోత్సవాలు చేసుకున్నావు. నేను దేవుడు ఒప్పాడు, నువ్వు ఏడన్నా రోడ్డు మీద జెండా చచ్చిపోతావు, రైతులు తలుగుతాయి నీకు అని రైతుల పక్షాన్ని తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి ఖబర్దార్, టెంట్ వేసి రిలే నిరాశ చేస్తాం, గాంధీ మార్గం చేస్తాం, అరెస్టులు చేస్తావా, అక్రమ కేసులు పెడతావా, జైలుకు పంపుతావా, దేనికైనా సిద్ధం ఉన్నాం రైతులము. నేను ఒక రైతు బిడ్డగా మాట్లాడుతున్నా, రైతుగా మాట్లాడుతున్నా. మాది రైతు పక్షం, ఇది రాజకీయం కాదు, మా బాధ, మా గోస. రేవంత్ రెడ్డి ఖబర్దార్, సెక్రటరీని ముట్టడిస్తాం, స్థానిక ఎన్నికల్లో గుణపాఠం చెప్తామని రైతుల పక్షాన తెలియజేస్తున్నా. జై జవాన్, జై కిసాన్. నువ్వు 6 పథకాలు పెట్టినావు, ఏది లేదు కదా. అయితే రుణమాఫీ అయ్యలే, 2 లక్షలు అన్నావు, రాలే. మళ్ళీ రైతు బంధు అన్నావు, రాలే. మరి తులం బంగారు అన్నావు, రాలే. మళ్ళీ రత్తలు గోడలకు అన్నావు, రాలే. ఇదే ఇట్లా నేను తరువాయి మా పబ్లిక్ని మోసం చేసినావు. మరి పింఛన్లు 4,000 కోడళ్లకు రాలే. ఏ నిజి ఉత్త బస్సు భారంతో బస్సు పాసు తీసినావు, ఆడోళ్ళకి అంతే, ఏమైతే లేదు. ఇంట్లో మోసం చేసినావు. ఇది ఆడదాకన్నా బాగుంటే ఇల్లు దాకా మాట ఎక్కినావు. ఎలక్షన్ అయినా ఒక మాట, ఎలక్షన్ అయినాక ఒక మాట, కాకతోల ఒక మాట, అయినాక ఒక మాట. నువ్వెందుకు మోసం చేసినావు ఇట్లా మమ్మల్ని? మర్ర జోకు ఓటు కాస్తే ఇప్పుడు సర్పంచుల కోటు కత్తనే ఉన్నది నీ ఆట. మరి బొమ్మ వేస్తాం, కాలుస్తాం, ఏం భయం లేదు. ఒప్పుకున్నాయన్ని పంపియాలా, రుణమాఫీ ఇయ్యకుంటే ఇప్పుడు ఏడేం జరుగుతున్నాయి అన్ని నీకు గుర్తే ఉన్నాయి. గరీబ్ వాళ్ళందరూ బాధపడుతుండ్రు, అందరికి రుణమాఫీ ఇయ్యాలా, రైతు బంధు ఇయ్యాలా, అన్ని ఒప్పుకున్నాయా నీళ్ళు అన్ని ఇచ్చేయి, ఇయ్యకుంటే మంచిది.